ఎక్కడ యూరియా తక్కువ లేదు. యూరియాను టీఆర్ఎస్ నాయకులు 40 బస్తాలు కావాలి, 30 బస్తాలు కావాలని ఎకరాలంటే కానీ తీసుకుపోయి బ్లాక్లు అమ్ముకుంటున్నారు, గొడవ చేస్తూ ఉన్నారు. మొన్ననే ఒకరు ప్రోమో షాప్ వినాకరించినప్పుడు గొడవ చేస్తే నాకు 30 బస్తాలు కావాలి గొడవ చేస్తే ఆయన టీఆర్ఎస్ అయినా ఎవరో కాదు. మరి పోలీస్ స్టేషన్ పిలిపించి తాగిన మైకంలో ఒక అధికారి మీద, వ్యవసాయ అధికారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఈరోజు దొంగలు అన్నట్టు యూరియా లేదు నువ్వే 30-40 బస్తాలు ఇష్టపోతుంది. కాబట్టి వీళ్ళ మాటలు నమ్మేది లేకుండా ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళు పడుకున్నారు, 10 ఏళ్ళలో అన్నీ మర్చిపోయారు ప్రజా సంక్షేమాలు. ఈరోజు ఇది వస్తలేదు, అది వస్తలేదు, ఇందిరమ్మ ఇల్లు వస్తలేవు, మనం ఇచ్చిన ముఖానికి ఈ మండలంలో ఒక ఇల్లు వేయలేదు, రేషన్ కార్డులో 10 ఏళ్ళలో ఇవ్వలేదు. మరి నీకు ఏమర్హత ఉన్నది మాట్లాడడానికి? ఎదుటో చూపించడం కాదు, చేసి చూపిస్తే బాగుండేది. నీ హాయంలో 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినవా, లేకపోతే ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఈ మండలంలో ఇచ్చినవా? ఇవ్వనప్పుడు ఏదో ప్రజల సింపతి కొట్టాలి, మేము మళ్ళీ అధికారం కావాలి, అధికారం టీఆర్ఎస్కి వచ్చింది అనేది కళ. అది కలగానే మిగులుతుంది. కానీ మీకు మీరు ఉన్నంత కాలం మీ జన్మలో కూడా జరగని పని. దయచేసి ప్రజలను ఏ విధమైన మిస్గైడ్ చేయొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇట్లనే చేస్తే తప్పకుండా ప్రజలు మొన్ననే బుద్ధి చెప్పారు, ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పారు, ఎంపీ ఎలక్షన్లో చెప్పారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకుండా పోయారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎక్కడుంటారో మీ దుస్థితి ఏదో చూస్తూనే అర్థమవుతుంది. ఏదో పేరుకు వినతి పత్రాలు ఇచ్చుడు, మేమేదో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారన్న దానికోసం ఇచ్చుకుంటున్నారు తప్పితే నిజమైనగా ప్రజల మీద ప్రేమ ఉంటే 30 బస్తాలు 40 బస్తాలు తీసుకుపోరు. నేను డ్రామా ఆపాలని కోరుతున్నాను.